వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ పిఆర్. ఆగస్టు 15లోగా రైతులకు 2 లక్షల వరకు పంట రుణాల మాఫీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రుణమాఫీకి సంబంధించి విధి విధానాలు రూపొందించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. 2 లక్షల వరకు రుణాలున్న రైతుల జాబితాను సిద్ధం చేయాలని సూచించారు. శాసనసభ ఎన్నికల వేళ ఇచ్చిన రైతు రుణమాఫీ హామీని అమలు చేయనున్నట్లు నిర్ణయం తీసుకుంటూ తెలంగాణ సర్కార్ రాష్ట రైతాంగానికి తీపి కబురు చెప్పింది. ఎన్నికల వేళ హామీల వర్షం కురిపించిన రేవంత్ సర్కార్ ఆగస్టు 15లోగా రైతులకు 2 లక్షల వరకు పంట రుణాల మాఫీ చేయాలని యోచిస్తోంది. ఇందుకు సంబంధించిన విధి విధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్ 2 లక్షల వరకు రుణాలున్న రైతుల జాబితాను సిద్దం చేయాలని సూచించారు. బ్యాంకర్ల నుంచి పూర్తి స్థాయిలో రైతుల రుణాల వివరాలు సేకరించి అర్హులను గుర్తించాలన్నారు. రుణమాఫీకి అవసరమైన వ్యయాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించాలని నిర్దేశించారు. కటాఫ్ తేదీ విషయంలో సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇక పంట రుణమాఫీ ఇతర అంశాలపై సోమవారం వ్యవసాయ సహకార శాఖల అధికారులతో సీఎం ఉన్నత స్థాయి సమీక్షను నిర్వహించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డిలతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. కేవలం బ్యాంకుల నుంచే కాకుండా ప్రాథమిక వ్యవసాయ సహకారాల సంఘాల నుంచి పంట రుణాలు తీసుకున్న రైతుల వివరాలు కూడా అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. రుణమాఫీ కోసం ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి నిధుల సమీకరణ, కటాఫ్ తేదీ, కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ మంది రుణగ్రహీతల విషయంతో పాటు తదితర అంశాలపైన అధికారులతో కలిసి సీఎం సమాలోచనలు చేశారు. మేడిగడ్డ ఆనకట్ట నిర్మాణానికి సంబంధించి వివిధ బాధ్యతలు నిర్వర్తించిన ఇంజనీర్లను జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారించింది. బ్యారేజ్కి సంబంధించి నిర్మాణ నాణ్యత, నియంత్రణ, నిర్వహణ బాధ్యతలు చూసిన ఇంజనీర్లతో పాటు డ్యామ్ సేఫ్టీ విభాగానికి చెందిన ఇంజనీర్లు కూడా ఇవాళ విచారణకు హాజరయ్యారు. కమిషన్ పలు వివరాలు సేకరిస్తుంది. మేడిగడ్డ ఆనకట్ట నిర్మాణానికి సంబంధించిన విధులు నిర్వహించిన ఇంజనీర్లను విచారించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ పలు వివరాలను ఆరా తీసింది. పలు విభాగాలకు చెందిన ఈఈ మొదలు ఎస్ఈ వరకు దాదాపు 20 మంది ఇంజనీర్లు ఇవాళ కమిషన్ ముందు హాజరయ్యారు. ఇంజనీర్లు బాధ్యతలు నిర్వర్తించిన సమయంలో అనుసరించిన విధానాలు, డిజైన్లు, నమూనా అధ్యయనాలు, నాణ్యతా ప్రమాణాలపై కమిషన్ వివరాలు సేకరించింది. వారి దృష్టిలో ఉన్న లోపాలు, బ్యారేజీలో సమస్యలకు గల కారణాలు సహా ఇతర అంశాలను కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. మేడిగడ్డ ఆనకట్ట నిర్మాణం పూర్తయిన అనంతరం నిర్వహణకు సంబంధించిన అంశాలపై కూడా కమిషన్ ఇంజనీర్ల నుంచి వివరాలు రాబడుతోంది. డ్యామ్ సేఫ్టీ చట్టానికి లోబడి తీసుకున్న చర్యలు, సూచనలు కూడా ఇంజనీర్ల ద్వారా తీసుకుంటోంది. నిర్మాణ సంస్థ, నీటిపారుదల శాఖ మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు, పై అధికారులతో సంప్రదింపులు, వారి ఆదేశాల అమలుకు సంబంధించిన అంశాలపై కూడా కమిషన్ ఇంజనీర్లను ప్రశ్నిస్తోంది. తాజాగా జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ ఓటమి పాలైంది. వైసీపీ ఓటమిని జీర్ణించుకోలేని ఓ వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడతానంటూ బెదిరింపులకు పాల్పడిన ఘటన ఏపీలో చోటు చేసుకుంది. బ్రాహ్మణగూడెం గ్రామానికి చెందిన వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి కొవ్వూరు గామాన్ బ్రిడ్జిపై నుంచి గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు పాల్పడ్డాడు. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్పీకి తాము ఓట్లు వేసినప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయారో అధికారులు చెప్పాలన్నారు. విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నాడు. ఆ వ్యక్తి బెదిరింపులకు పాల్పడిన వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. మేమందరం కూడా నేను నా బిడ్డలు నా భార్య మేమందరం కూడా ఈరోజు ఆత్మహత్య చేసుకుంటాం. మాకు న్యాయం జరగాలండి. ఈ వీడియో జగన్ గారి దగ్గరికి వెళ్ళాలి. మేము చనిపోయినా పర్లేదు, మేము చచ్చిపోయినా పర్లేదు, కానీ జగన్ గారి దగ్గరికి వీడియో వెళ్ళి పెద్ద పెద్ద అధికారులు రాష్ట్రపతి గారి దగ్గర కూడా ద్రౌపది ముర్ము గారి దగ్గర కూడా ఇది వెళ్ళి న్యాయం చేయాలండి మాకు. లేదంటే మా జగన్లో మేము లేకపోతే నేను నా బిడ్డలో కలిసి గోదావరిలో దూకి చచ్చిపోతామండి. నా భార్య, మేము మొత్తం మా ఫ్యామిలీ పోయినా పర్లేదు. యావత్ రాష్ట్రంలో ప్రజలందరూ బాగుంటే చాలండి. నేను పోతే పోనీ, నా ఫ్యామిలీ పోతే, ఒక కుటుంబం పోతే పోలేని కుటుంబాలు మన రాష్ట్రంలో, మన ఆంధ్రప్రదేశ్ సౌభాగ్యంగా ఉంటుంది. ఎందుకంటే ఇంకా ప్రమాణ స్వీకారానికి టైం ఇవ్వమని అడుగుతున్నాం. ఎందుకంటే రేపు పొద్దున ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇంకా ఆయన చేసేస్తే ఇంకా మా చేతుల్లో ఏమీ లేనట్టే.
మాకు ఎన్ని సీట్లు వస్తామేంటి, మరి అంత దారుణంగా ఎందుకు ఓడిపోవాలి మేము? మా జగన్ అన్న అంత దారుణంగా ఎప్పుడు ఓడిపోలేదు. ప్రజలందరూ అడుగుతున్నారు మా ఓట్లు ఇయ్యి, మేము వేసిన ఓట్లు ఇయ్యి అంటే ఎవరు సమాధానం చెప్పట్లేదు. మా చావే మేము చచ్చిపోయామనుకో, మేము చచ్చిపోతే మా యొక్క ఈ కేసు, మా యొక్క ఈ గొడవ, మా యొక్క ఈ యొక్క ధర్నా మొత్తం ప్రజలందరికీ వెళ్ళాలి. ప్రజలందరికీ వెళ్ళి వీడియో చూసి అనేకులు స్పందించి అధికారుల దగ్గర తీసుకెళ్తేనే కానీ, ఎవరో ఒకరు చచ్చిపోతేనే కానీ ఎవరు వినరు. నా ఫ్యామిలీ మేము చచ్చిపోయిన పర్లేదు, ఈ వీడియో మాత్రం అంతటా వైరల్ చేసి మన జగన్ని మళ్ళీ సీఎం చేయాలని మీ అందరికీ నమస్కారం. 2024లో ఎగరవలసిన పార్టీ ఆ పార్టీ కాదండి, కేవలం మా జగనన్న పార్టీ ఎగరాలండి. మా జగనన్న పార్టీ 2024లో ఎగరాలండి. మా జగనన్న సీఎం అవ్వాలి. మా జగనన్న సీఎం అవ్వకపోతే నేను ఇక్కడ నుంచి దూకి చచ్చిపోతాం, మా ఫ్యామిలీ అందరూ దూకి చచ్చిపోతామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఎవరు చేస్తారో ఎలా చేస్తారో తెలియదు, మాకు న్యాయం జరగాలి. మా సీఎం జగన్ మళ్ళీ సీఎం అవ్వాలి. ఈ 2024 మా జగన్ సీఎం అవ్వాలి, లేకపోతే మేము అందరూ చచ్చిపోతాం. మా ఫ్యామిలీ అందరూ ఇదే గోదావరిలో దూకి చనిపోతాం. మరీ హెచ్చరిస్తున్నాం. మీడియా వారు అందరూ స్పందించండి. జై జగన్, జై జగన్. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జూబ్లీహిల్స్లోని సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ఎదుట గురుకుల ఉపాధ్యాయ అభ్యర్థులు మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. సీఎం నివాసానికి వచ్చిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను ఉపాధ్యాయులు అడ్డుకున్నారు. తమకు న్యాయం చేయాలంటూ చేతులెత్తి దండం పెడుతూ వేడుకున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వారికి నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించారు. సమస్యల కుప్పగా మారిన విద్యారంగ సమస్యలను పరిష్కరించేందుకు త్వరలో విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 10th లో 10 GPA సాధించిన విద్యార్థులకు ఇంటర్ కాలేజీలో ఫీజులు లేకుండా అడ్మిషన్లు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. 10th టాపర్లకు పురస్కారాల అందజేత కార్యక్రమంలో పాల్గొన్న సీఎం స్కూళ్లలో సెమీ రెసిడెన్షియల్ విధానాన్ని అందుబాటులోకి తెస్తామని చెప్పారు. వైద్య కళాశాలలో ప్రవేశం కోసం నిర్వహించిన నీట్ను తిరిగి జరపాలని దాఖలైన పిటిషన్లపై స్పందన తెలపాలని జాతీయ టెస్టింగ్ ఏజెన్సీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రశ్నపత్రం లీక్, ఇతర అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ అసానుద్దీన్ అమానులతో కూడిన వెకేషన్ బెంచ్ విచారణ జరిపింది. పరీక్షను రద్దు చేయడం అంత సులభం కాదని తెలిపింది. MBBS, BDS, ఆయుష్ సహా సంబంధిత ఇతర కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే కౌన్సిలింగ్పై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. తదుపరి విచారణను వచ్చే నెల 8వ తేదీకి వాయిదా వేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలలో ప్రవేశం కోసం గత నెల 5న ప్రవేశ పరీక్ష జరిగింది. ఈ నెల 4న ఫలితాలు విడుదలయ్యాయి. ఈ నెల 14న కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. గాజాలో ఉధృత పోరు కొనసాగుతోంది. ఇటీవల హమాస్ చెరలో ఉన్న 4 బందీలను విడిపించేందుకు ఇజ్రాయెల్ నిర్వహించిన ఆపరేషన్లలో భారీగా ప్రాణ నష్టం సంభవించింది. ఈ క్రమంలో హమాస్ నుంచి తీవ్ర హెచ్చరిక వచ్చినట్టు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. టెల్ అవీవ్ దళాలు ముందుకు చొచ్చుకొని వస్తున్నాయని భావిస్తే బందీలను కాల్చివేయాలని తమ దళాలకు అగ్రనేతల నుంచి ఆదేశాలు వచ్చినట్టు సమాచారం. గత ఏడాది అక్టోబర్లో హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్పై మెరుపుదాడి చేశారు. ఈ క్రమంలోనే దాదాపు 250 మందిని కిడ్నాప్ చేసి గాజాకు తరలించారు. నవంబర్లో ఇరుపక్షాల నడుమ కాల్పుల విరమణ సమయంలో గాజా కొంతమందిని విడిచిపెట్టింది. అయితే ఇంకా 120 మంది హమాస్ చెరలో ఉన్నారని ఇజ్రాయెల్ చెప్తోంది. వారిని గాజాలోని జనసమ్మర్ద ప్రదేశాలు, సొరంగాల్లో ఉంచారు అన్న సమాచారంతో వారిని కాపాడటం టెల్ అవీవ్ కు సవాల్గా మారుతోంది. వారిని గుర్తించేందుకు డ్రోన్లు, శాటిలైట్లు వంటి వాటితో ఇజ్రాయిల్, అమెరికా నిఘా విభాగాలు మిలిటరీ నియంత్రణ ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. గాజాలో కాల్పుల విరమణ, బందీల విడుదలకు పిలుపునిస్తూ అమెరికా ప్రతిపాదించిన తీర్మానాన్ని ఐరాస భద్రతా మండలి ఆమోదించింది. 14 ఓట్లు అనుకూలంగా రాగా రష్యా ఓటింగ్ కు దూరంగా ఉంది. ఈ సంధి ప్రణాళికకు ఇజ్రాయిల్ అంగీకరించింది. అయితే హమాస్ నుంచి అంగీకారం రావాల్సి ఉంది. తాము గాజాలో కాల్పుల విరమణకు సిద్దంగా ఉన్నామని వెల్లడించిన హమాస్ ఈ ఘర్షణకు శాశ్వత ముగింపు ఉండాలని షరతు విధించింది. దీన్ని బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వం తిరస్కరిస్తోంది. ఇది ఇలా ఉంటే ఇటీవల బందీలను విడిపించేందుకు చేసిన ఆపరేషన్ వీడియోలను ఇజ్రాయెల్ మిలిటరీ విడుదల చేసింది. ఎన్టీపీసీ నుంచి ఫ్లైఓవర్ రవాణా విషయంలో నిబంధనలు ఉల్లంఘించి పెద్ద ఎత్తున కుంభకోణం జరుగుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు.
ఎన్టీపీసీ నుంచి ఫ్లైష్ రవాణా విషయంలో నిబంధనలు ఉల్లంఘించి పెద్ద ఎత్తున కుంభకోణం జరుగుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ఈ విషయంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో చర్చకు సిద్ధమని తెలిపారు. ఎమ్మెల్యేగా నేను స్వయంగా లారీలు పట్టుకుంటే రెండింటిని మాత్రమే సీజ్ చేసిన అధికారులు మిగతా వాటిని రవాణా శాఖ మంత్రి ఫోన్తో వదిలిపెట్టారని విమర్శించారు. తాను లారీలు ఆపుతుండటంతో వేరే మార్గంలో తీసుకెళ్తున్నారని అధికారులు మంత్రి ఒత్తిళ్లకు లొంగవద్దని సూచించారు. ఇలాగే కొనసాగితే కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరము ఎన్టీపీసీ మొదలు అన్ని చోట్ల ప్రత్యక్షంగా పరిశీలిస్తామని కౌశిక్ రెడ్డి తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారు ఏపీ అధికారుల తరహాలో బీఆర్ఎస్ అధికారంలో వచ్చాక ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. ఎన్టీపీసీలో రామగుండం ఎన్టీపీసీలో డంప్ అయి ఉంటది. అది ఎక్కువ జమ కావడంతో యాష్ పాండ్ లో దాన్ని ఫ్రీగా నేషనల్ హైవేస్ కి కొట్టుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని అవి కొడతా ఉన్నారు. ఈచ్ లారీలో లోడ్ చేసేటప్పుడు అది 16 టైర్ లారీ అయితే 22 క్యూబిక్ మీటర్స్ దట్ ఈస్ 36 టన్స్ కొట్టాల. 14 టైర్ లారీ అయితే 20 క్యూబిక్ మీటర్స్ 32 టన్స్ వరకు కొట్టచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్టీపీసీలో ఆ యాష్ పాండ్లో లోడ్ అయి వస్తున్నప్పుడు బయటికి వెళ్ళే కంటే ముందు ఆ పాండ్లోనే పక్కనే సిఐఎస్ఎఫ్ క్యాంప్ ఉంటుంది. ఆ క్యాంప్లో చెక్ చేసి వీళ్ళు ఇచ్చే పర్మిట్లో దీంట్లో ఇది ఎగ్జాంపుల్ పర్మిట్, ఇది ఒరిజినల్ అండి, నేను ఆడ నుంచి వచ్చే తీసుకపోయేది ఒరిజినల్. ఈ పర్మిట్ లో మీరు ఇక్కడ చూడొచ్చు, అవుట్ అని స్టాంప్ కొడతారు. ఇందులో లోడ్ ఎంత ఉందో ఇందులో మెన్షన్ చేయకుండా బయటికి పంపుతా ఉన్నారు. ఇందులో ఈ వెహికల్ నంబర్ TS29TB 3299, ఈ వెహికల్ డిస్పాచ్ టైం 6:33 AM, ఇది 8/6/24. దీనికి 32 టన్స్ కొట్టాల్సింది దీంట్లో చూడండి మీరు 73.210 వే బ్రిడ్జ్ కొడతా ఉన్నాం. దీని మీద కేవలం ఎక్స్పెండిచర్ అనేది 25,000 నుంచి 30,000 రూపాయలు ఒక్క లారీకి పడుతుంది. ఏది 32 టన్స్కైనా 36 టన్స్కైనా. ఈ 25,000 30,000 అంటే ఒక్క 36 టన్ ఒక్క లారీ పైసలు పేమెంట్ చేసేది. ఇది వీళ్ళు డబుల్ 2.5 కొడుతురు ఒక్క దాంట్లో. ఆ మిగిలిన 30,000 రూపాయలు డైలీ 300 లారీలు కొడతా ఉన్నారు. ఆ 30,000 రూపీస్ పర్ లారీ అనేది పోతుందంటే 30,000 ఇంటూ 300 వేస్తే 90 lakh రూపీస్ కొడతా ఉన్నారు. ఈ 90 లక్షలలో స్ట్రేట్ అవే 50 లక్షలు మంత్రి గారికి ఇస్తా ఉన్నారు. ఈ కలెక్షన్ బాయ్ ఎవరంటే పొన్నం ప్రభాకర్ గారి అన్న కొడుకు అనూప్ గారు దీనికి కలెక్షన్ చేస్తూ ఉంటారు పైసలు మంత్రి గారి తరఫు నుంచి. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. నేను వీళ్ళు దీని మీద తీసుకొని సరిగా చేయకపోతే నేను ఖచ్చితంగా ఢిల్లీకి పోయి కేంద్ర మంత్రి గారిని కూడా డెఫినెట్ గా మేము కలిసి చెప్తాం ఈ స్కామ్ గురించి. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్న వేళ ఓ బ్యాంకు ఉద్యోగి వినూత్న రీతిలో అభినందనలు తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన బ్యాంకు ఉద్యోగి శ్రీనివాస్ సాండాట్ ద్వారా కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు కోటి ఆశలతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ నాయకత్వానికి మద్దతు తెలిపి అఖండ విజయం కట్టబెట్టిన తీరును వీడియోలో వివరించారు. దేశంలోనే అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందన్న సందేశాన్ని కళ ద్వారా చాటి చెప్పారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో జూరాల ప్రాజెక్టుకు వరద నీరు భారీగా వచ్చి చేరుతుంది. కర్ణాటకలోని అల్మట్టి నారాయణపూర్ డ్యాంల నుంచి నీటి ప్రవాహం జూరాల ప్రాజెక్టుకు క్రమంగా కొనసాగుతోంది. జలాశయం పూర్తి నీటి సామర్థ్యం 9.66 TMCలు కాగా 5 TMCల మేర నీరు ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి వచ్చి చేరుతున్న ఇన్ఫ్లో 7.211 క్యూసెక్కులుగా ఉండగా అవుట్ఫ్లో 139 క్యూసెక్కులుగా ఉంది. మధ్యప్రదేశ్ దార్ ప్రాంతాల్లోని పారిశ్రామిక వాడలో ఓ పైపుల తయారీ కంపెనీలో ఇవాళ ఉదయం పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో చుట్టుప్రక్కల ప్రాంతాలు దట్టమైన పొగతో కమ్ముకున్నాయి. ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం జరగలేదు. పైపుల కంపెనీలో ఎగిసిపడిన మంటలతో ఏర్పడిన పొగ దృశ్యాలు దాదాపు 10 కిలోమీటర్ల వరకు కనిపించాయని స్థానికులు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ మూడోసారి బాధ్యతలు చేపట్టిన వేళ ఎన్సీపీ శరద్ చంద్రపవార్ వర్గం అధినేత శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశానికి నాయకత్వం వహించేందుకు ప్రధాని మోడీకి మెజారిటీ ఉందా అని ప్రశ్నించారు. ఎన్సీపీ 25వ వార్షికోత్సవ సందర్భంగా పూణేలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న శరద్ పవార్ ప్రధానిగా మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ లోక్సభ ఎన్నికల్లో ఆయనకు మెజారిటీ రాలేదన్నారు. టీడీపీ జేడీయూ మద్దతుతో కేంద్రంలో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగారని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భారత ప్రభుత్వాన్ని కాకుండా మోడీ సర్కార్ మోదీ గ్యారంటీ అని గొప్పలు చెప్పుకున్నారని, ప్రస్తుతం మోడీ సర్కార్ మోదీ గ్యారంటీకి అడ్రస్ లేదని శరద్ పవార్ ఎద్దేవా చేశారు.
8 నెలలుగా ఇజ్రాయెల్ హమాస్ మధ్య సాగుతున్న యుద్ధానికి ముగింపు పలికే లక్ష్యం దిశగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఓ తీర్మానం ఆమోదించింది. భద్రతా మండలిలోని 15 సభ్య దేశాల్లో 14 తీర్మానానికి అనుకూలంగా ఓటేశాయి. ఓటింగ్కు రష్యా దూరంగా ఉంది. తీర్మానంలోని నిబంధనలను ఏమాత్రం ఆలస్యం చేయకుండా షరతులు లేకుండా అమలు చేయాలని భద్రతా మండలి ఇజ్రాయెల్ హమాస్లను ఆదేశించింది. ఈ తీర్మానాన్ని స్వాగతించిన హమాస్ కాల్పుల విరమణను అమలు చేసేందుకు ఇజ్రాయెల్తో పరోక్షంగా చర్చల కోసం మధ్యవర్తులతో కలిసి పనిచేసేందుకు సిద్ధమని పేర్కొంది. అయితే ఇజ్రాయెల్ ఆక్రమణలకు ముగింపు పలకడంతో పాటు పాలస్తీనా సార్వభౌమత్వం కోసం గట్టిగా పోరాటం కొనసాగుతుందని హమాస్ స్పష్టం చేసింది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రతిపాదించిన కాల్పుల విరమణను ఇజ్రాయెల్ అంగీకరించినట్టు అగ్రరాజ్యం తెలిపింది. హత్య కేసులో ప్రముఖ కన్నడ సినీ నటుడు దర్శన్ తూగుదీపను కర్ణాటక పోలీసులు అరెస్టు చేశారు. మైసూరులోని ఓ హోటల్లో ఉన్న ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. ఈ నెల 9న చిత్రదుర్గకు చెందిన రేణుకా స్వామి అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. అతని మృతదేహం కామాక్షి పాల్యాలోని ఓ మురికి కాలువలో లభ్యమైంది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రేణుకా స్వామి మృతదేహాన్ని శవపరీక్షకు పంపారు. రేణుకా స్వామి హత్యకు గురైనట్టు పోస్టు మార్టంలో నిర్ధారణ కాగా ఈ కేసు దర్యాప్తులో భాగంగా కొంతమంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిచ్చిన వాంగ్మూలం ఆధారంగా దర్శన్ను పోలీసులు అరెస్టు చేశారు. మృతి చెందిన రేణుకా స్వామి ఓ ఫార్మసీ కంపెనీలో పనిచేస్తున్నాడు. సామాజిక మాధ్యమంలో ఓ సినీ నటిపై అసభ్యకరమైన కామెంట్లు పెట్టినట్టు అతనిపై ఆరోపణలున్నాయి. రేణుకా స్వామి హత్యలో దర్శన్కు నేరుగా సంబంధం ఉందా లేదా, కుట్రలో భాగస్వామి అయ్యాడా అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నాణ్యమైన విద్యా పేరిట అక్రమంగా అధిక ఫీజు వసూళ్లకు పాల్పడుతున్న కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకొని గుర్తింపు రద్దు చేయాలని రాజన్న సిరిసిల్ల ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. అధిక ఫీజుల వసూళ్లకు పాల్పడుతున్న ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ మారవేణి రంజిత్, జిల్లా కన్వీనర్ అక్కెం నాగరాజులు జిల్లా విద్యాధికారికి వినతి పత్రం అందించారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్ల పేరుతో అక్రమంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాలల గుర్తింపు రద్దు చేయాలన్నారు. కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలు టెక్నో, ఈటెక్నో, డీజీ టాలెంట్, ఒలింపియడ్ బ్రాండ్ పేర్లతో పాఠశాలలు నిర్వహిస్తున్నాయని ఆరోపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈరోజు జిల్లా విద్యాశాఖ అధికారి గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. జిల్లా లోపల కార్పొరేట్ మరియు ప్రైవేట్ పాఠశాలలు ఎలాంటి అనుమతులు లేకుండా చాలా వరకు ఈ జిల్లా లోపల కనీసం మౌలిక వసతులు లేకుండా నడుస్తూ ఉన్నాయి. అలాగే అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలపైన వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే బుక్స్ కావచ్చు, డ్రెస్సెస్ కావచ్చు, ఇంకా ఇతర వస్తువులు అమ్ముతున్న పాఠశాల పైన క్రిమినల్ కేసులు నమోదు చేసి దాని యొక్క రెన్యువల్ క్యాన్సలేషన్ చేయాలని ఈ సందర్భంగా మేము డిఓ గారికి కోరడం జరిగింది. అలాగే జిల్లా లోపల తల్లిదండ్రులు కావచ్చు, ఈ యొక్క జిల్లా లోపల అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అక్రమంగా అధిక వసూలు చేస్తున్న ఏ పాఠశాల కావచ్చు, కార్పొరేట్ పాఠశాల కావచ్చు, ఎక్కడ కూడా అక్రమంగా ఫీజులు వసూలు చేస్తే మా దృష్టికి తీసుకురండి. వెంటనే మేము తప్పకుండా వీరంత వరకు పోరాటం చేసి మీకు న్యాయం చేసే విధంగా మేము ముందుకు నడుస్తామని తెలియజేస్తూ ఉన్నాం. వెంటనే ఈ యొక్క పాఠశాల అధిక ఫీజులు నియంత్రించకుంటే, అలాగే అనుమతి లేని పాఠశాలలు రెన్యువల్ క్యాన్సిల్ చేయకుంటే తోలున డిఓ ఆఫీస్ ముట్టడి చేస్తాం. అలాగే ఏదైతే కార్పొరేట్ పాఠశాలలు, కొన్ని ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థుల తల్లిదండ్రులను జలగల్ల పట్టి రక్తం పీడిస్తున్న పాఠశాలలు కార్పొరేట్ కొన్ని ఏవైతున్నాయో వారికి హెచ్చరిస్తూ ఉన్నాం. మీ పద్ధతి మార్చుకోకుంటే మీరు విద్యార్థులకు అన్యాయం చేసే విధంగా, వాళ్ళకి ఇబ్బంది చేసే విధంగా ఎక్కడ కూడా చేసినా కూడా తప్పకుండా మీ పాఠశాల పైన భౌతిక దాడుల దిగుతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. విద్యుత్ కొనుగోలు అంశంలో మాజీ సీఎం కేసీఆర్కు నోటీసులు ఇచ్చినట్టు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి జ్యుడిషియల్ కమిషన్ తెలిపింది. యాదాద్రి విద్యుత్ కేంద్ర నిర్మాణం, ఛత్తీస్గఢ్ కరెంటు కొనుగోలుకు గత ప్రభుత్వం అనుసరించిన విధానంపై జస్టిస్ నరసింహారెడ్డి జ్యుడిషియల్ కమిషన్ విచారణ కొనసాగుతుంది. ఇదే అంశంలో కేసీఆర్, సురేష్ చంద్ర, అజయ్ మిశ్రా సలహా 25 మందికి నోటీసులు ఇచ్చినట్టు కమిషన్ పేర్కొంది. వివరణ ఇచ్చేందుకు కేసీఆర్ జూలై 30 వరకు సమయం అడిగారని తెలిపింది. జూన్ 15 లోపు వివరణ ఇవ్వాలని కేసీఆర్కు తెలిపినట్టు కమిషన్ వెల్లడించింది. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. ఈ క్రమంలో లోక్సభ కార్యకలాపాలు నిర్వహించేందుకు స్పీకర్ను ఎన్నుకోవాల్సి ఉంది. అంతకంటే ముందుగా కొత్తగా ఎన్నికైన ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. వీటి కోసం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. జూన్ 24 నుంచి జూలై 3 వరకు పార్లమెంట్ సమావేశాలు జరగనున్నట్టు తెలుస్తుంది.
వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన నీట్ యూజీ 2024 పరీక్షల్లో అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే నీట్ ప్రవేశ పరీక్ష రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. పరీక్ష రద్దుపై జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ అమానుల్లాతో కూడిన వెకేషన్ బెంచ్ ఇవాళ విచారణ జరిపింది. పరీక్షను రద్దు చేయడం సులువు కాదని ధర్మాసనం అభిప్రాయపడింది. నీట్ యూజీ 2024 పరీక్షలో అవకతవకలు జరిగినట్లు వస్తున్న ఆరోపణలతో పరీక్ష రద్దుకై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. గత నెల మే 5వ తేదీన నీట్ యూజీ 2024 ప్రవేశ పరీక్ష జరగగా జూన్ 4న ఫలితాలు ప్రకటించారు. అయితే తొలుత జూన్ 14న ఫలితాలు వెల్లడిస్తామని చెప్పి అంతకంటే ముందే ఓట్ల లెక్కింపు జరుగుతూ ఉండగా విడుదల చేయడం వివాదానికి దారితీసింది. ఈ ఫలితాల్లో 67 మంది విద్యార్థులకు ఆల్ ఇండియా మొదటి ర్యాంక్ రాగా వారిలో ఒకే పరీక్ష కేంద్రానికి చెందిన 6 విద్యార్థులకు 720కి 720 మార్కులు రావడం పలు అనుమానాలకు దారితీసింది. ఈ పరీక్షలో పేపర్ లీకేజ్ జరిగిందని, ఫలితాల్లోనూ అక్రమాలు చోటు చేసుకున్నాయని కాంగ్రెస్ సహా పలు విపక్షాలు ధ్వజమెత్తాయి. దీంతో ఆరోపణలపై విచారణకు యూపీఎస్సీ మాజీ చైర్మన్ సారథ్యంలో 4 సభ్యులతో కమిటీ వేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ క్రమంలోనే దీనిపై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. దాఖలైన పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం అనుకున్నంత సులభంగా పరీక్షను రద్దు చేయడం కుదరదని తెలిపింది. పరీక్షకు ఉన్న గౌరవం, పవిత్రత దెబ్బతింటాయి. అందువల్ల ఈ ఆరోపణలపై మాకు సమాధానాలు కావాలని ధర్మాసనం పేర్కొంది. దీనిపై స్పందన తెలియజేయాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి నోటీసులు జారీ చేసింది. ఇక ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల కౌన్సిలింగ్ ప్రక్రియపై స్టే ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. తదుపరి విచారణను జూలై 8వ తేదీకి వాయిదా వేసిన కోర్టు ఎన్టీఏ తమ సమాధానం తెలపాలని ఆదేశించింది. 41 కేసులలో పట్టుబడ్డ 36.436 కిలోల గంజాయిని రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్ డ్రగ్స్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో రగడు డంప్ యార్డు వద్ద పోలీసులు నేలమట్టం చేశారు. నిషేధిత గంజాయిని శాస్త్రీయ పద్ధతిలో తగలబెట్టే ప్రక్రియలో డిస్ట్రిక్ట్ డ్రగ్స్ డిస్పోజల్ కమిటీ చైర్మన్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పాల్గొన్నారు. సమాజాన్ని పీడిస్తున్న భూతం గంజాయిని పేర్కొన్న ఎస్పీ మత్తు పదార్థాలకు బానిసలుగా మారిన యువత భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారన్నారు. జిల్లాలో గంజాయి రవాణాను పోలీసులు సమర్థవంగా నిరోధిస్తున్నట్టు చెప్పారు. గంజాయి వంటి మత్తు పదార్థాలను రవాణా చేసే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని ఎస్పీ హెచ్చరించారు. మధ్యప్రదేశ్లోని రైసన్ జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఔబేదుల్లాగంజ్ అర్జునగర్ బ్రిడ్జి సర్వీస్ రోడ్డులో ఓ బాలిక రోడ్డు దాటేందుకు యత్నించింది. ఆ సమయంలో ఓ కారు వేగంగా వచ్చి ఆమెను ఢీకొట్టడంతో ప్రమాద తీవ్రతతో ఆ బాలిక గాల్లోకి ఎగిరి కింద పడింది. అప్రమత్తమైన బాలిక కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పరారయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బెలారస్తో సంయుక్తంగా అణ్వాయుధ దళాల విన్యాసాలను రష్యా నిర్వహించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను రష్యా రక్షణ శాఖ విడుదల చేసింది. నాన్ స్ట్రాటజిక్ అణ్వాయుధాల వినియోగానికి సంబంధించి ఈ విన్యాసాలు జరిగాయి. సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు ప్రాదేశిక సమగ్రత కోసం ఈ విన్యాసాలను నిర్వహించినట్లు రష్యా పేర్కొంది. వ్యూహాత్మక అణ్వాయుధాలతో కూడిన మొదటి దశ విన్యాసాలను మే నెలలోనే రష్యా నిర్వహించింది. పశ్చిమ దేశాల నుంచి రెచ్చగొట్టే, బెదిరించే ప్రకటనలకు ప్రతిస్పందనగా వీటిని చేపట్టినట్టు పేర్కొంది. గత ఏడాది కొన్ని వ్యూహాత్మక అణ్వాయుధాలను బెలారస్లో రష్యా మోహరించింది. అవి రష్యా సైన్యం నియంత్రణలోనే ఉంటాయని తెలిపింది. బెలారస్ కూడా ఉక్రెయిన్తో పాటు నాటో సభ్య దేశాలైన పోలాండ్, లాట్వియా, లిథువేనియాతో సరిహద్దులను కలిగి ఉంది. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటూ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్కు కూటమి నేతలు లేఖలు అందజేశారు. రాజ్భవన్లో గవర్నర్ను కూటమి నేతలు అచ్చెన్నాయుడు, పురంధేశ్వరి, నాదెండ్ల మనోహర్ కలిశారు. సభానాయకుడిగా చంద్రబాబును ఎన్నుకుంటూ చేసిన తీర్మానాన్ని అందజేశారు. ఎన్డీఏ శాసనసభ పక్ష నాయకుడిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని 3 పార్టీలు శాసనసభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. ఏదైతే ఏకగ్రీవంగా శాసనసభ పక్ష నాయకుడిగా ఎంపిక చేసినటువంటి తీర్మానాన్ని ఇప్పుడే గవర్నర్ గారికి అందజేసి మీరు వెంటనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కొరకు చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించమని చెప్పి 3 పార్టీల నాయకులు వెళ్ళి కలిశాం. ఆయన తొందరగానే ప్రభుత్వ ఏర్పాటుకి ఆహ్వానిస్తామని చెప్పి మా ముగ్గురితో కూడా చెప్పిన విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాను.
గవర్నర్ గారు ఈరోజు సాయంత్రం లోపు కొత్త ప్రభుత్వం ఏర్పాటు కోసం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానిస్తామని మాకు చెప్పడం జరిగింది. సో ఈ రాజ్యాంగంలో జరిగే ఈ ప్రక్రియలో భాగంగా జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ ముగ్గురం కూడా ఒకే ఆలోచనతోటి రాష్ట్ర ప్రజలకి మేలు జరగాలి, చక్కటి ప్రభుత్వం ఏర్పాటు చేయాలి, ఎంతో బాధ్యతగా వ్యవహరించాలి అనే భావనతోటి గవర్నర్ గారు కూడా అదే మాట చెప్పడం జరిగింది. మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రజల్ని ఇంత అద్భుతమైన తీర్పు ఇచ్చినందుకు ఈ విజయం ప్రజల విజయంగా మేము భావించి గౌరవించుకుని ఎక్కడ కూడా ఎటువంటి సంఘటనలు జరగకుండా ఒక మంచి వాతావరణంలో చక్కటి ప్రభుత్వం ఏర్పాటు చేయడం కోసం మీ అందరం కూడా కృషి చేస్తాం. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన NSN న్యూస్. నిజాం మా నైజాం.